ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు సుభా హోటల్స్ ఐపీఓ గురించి చూద్దాం. ఈ ఐపీఓలో ఆర్హెచ్పి పాయింట్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఆర్హెచ్పి పాయింట్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ ఐపీఓ సెప్టెంబర్ 29th రోజు అయితే ఓపెన్ అవుతుంది. 1 అక్టోబర్ అయితే క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఐపీఓ ద్వారా 75 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. ఇది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి వీళ్ళు ఇష్యూ చేస్తున్న షేర్స్ అయితే 68 lakhs షేర్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. వీళ్ళు టోటల్గా ఫ్రెష్ ఇష్యూ ద్వారానే రేజ్ చేస్తున్నారు అమౌంట్ని. మరి వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎందుకు అమౌంట్ రేజ్ చేస్తున్నారో రీజన్ చెప్తున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి హోటల్ బిజినెస్లో హోటల్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, 40 హోటల్స్ని. అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళైతే ఈ అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ కంపెనీ యాంకర్ బుక్లో అయితే కనుక మార్కెట్లో ఉన్నటువంటి బిగ్ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఆశీష్ కచోలియా గారు కానీ, ముకుల్ అగర్వాల్ గారు కానీ, అండ్ సునీల్ సింఘానియా గారు ఉన్నారు ఈ కంపెనీలో ఉన్నటువంటి యాంకర్ బుక్లో. వీళ్ళు ఒక షేర్కి అయితే కనుక 111 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో అయితే కనుక 1200 షేర్స్ ఉంటాయి. యూనిస్టోన్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్గా. ప్రమోటర్ వాటా చూసుకుంటే ఈ కంపెనీలో 84.69%గా ఉంది. ఈ కంపెనీ హోటల్కి సంబంధించినటువంటి బిజినెస్ కాబట్టి హోటల్లో ఫంక్షన్లు చేసుకోవడం కానీ అండ్ స్టే చేసుకోవడం కానీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు హోటల్ బిజినెస్లో. వీళ్ళు చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఈ సుభా హోటల్ బ్రాండ్ కిందనే. సుభా కానీ, క్లిక్ హోటల్స్ కానీ, జెనెక్స్ కానీ, ఆర్ఎంబి కానీ, అండ్ క్లెరాన్ కానీ, క్వాలిటీ కానీ, కంఫర్ట్ కానీ, ఈ బ్రాండ్స్ కింద కూడా వీళ్ళైతే హోటల్స్ని అయితే రన్ చేస్తున్నారు. ఈ కంపెనీ హోటల్ బిజినెస్ అయితే కనుక ముంబైలో ఉంది, అండ్ గుజరాత్ అహ్మదాబాద్లో ఉంది, అండ్ ఉత్తరప్రదేశ్లో కూడా ఉంది, అండ్ సూరత్లో కానీ చాలా ఏరియాస్లో ఉంది. ఈ కంపెనీలో ఉన్న అయితే బిజినెస్ అయితే కనుక అమృత్సర్, అయోధ్య కానీ, డెహ్రాడూన్, జైపూర్, లక్నో, ముంబై అండ్ హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో ఉంది. ఈ కంపెనీ హోటల్ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. ఈ కంపెనీలో యాంకర్ బుక్ ద్వారా చూసుకుంటే 21 crore ఆఫ్ ద అమౌంట్ అయితే యాంకర్ ఇన్వెస్టర్లకే అలొకేట్ చేశారు. ముకుల్ అగర్వాల్ గారు, సునీల్ సింఘానియా గారు కానీ, ఆశిష్ కచోలియా గారు కానీ, అండ్ అదర్స్ కూడా ఉన్నారు ఈ కంపెనీ. ఇక్కడ చూడొచ్చు ముకుల్ అగర్వాల్ గారు కానీ, అండ్ సునీల్ సింఘానియా గారు కానీ, ఆశిష్ కచోలియా గారు కానీ, వీళ్ళకైతే ఈచ్ పర్సన్కి గాను 3 lakh షేర్స్ అయితే అలొకేట్ చేశారు వీళ్ళు. యాంకర్ బుక్ ద్వారా 21.29 crore ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేస్తే 19 lakh షేర్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు వీళ్ళకి. అండ్ అదర్ 2 యాంకర్ ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. సెయింట్ క్యాపిటల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, అండ్ కెప్రి గ్లోబల్ వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ వాళ్ళు ఉన్నారు, అండ్ జలన్ కెమికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు యాంకర్ బుక్లో వీళ్ళతో పాటుగా. అండ్ సుభా హోటల్స్ వాళ్ళు ఏంటంటే డొమెస్టిక్ హోటల్ చైన్ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు Tier 1, Tier 2 లాంటి సిటీస్లో అయితే బాగా గ్రోత్ ఉన్నారు వీళ్ళు. ఆల్ ఓవర్ 50 సిటీస్లో అయితే వీళ్ళు బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. 88 హోటల్స్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు 50 సిటీస్లో ప్రజెంట్గా. అండ్ నెక్స్ట్ కూడా ఈ ఐపీఓ రేజ్ చేసిన తర్వాత 40 హోటల్స్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఇండియాలోనే, అండ్ ఫారెన్లో కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ బిజినెస్ మోడల్ అయితే హోటల్స్ షేరింగ్ బిజినెస్ ఎలా ఉందో చూస్తే, ఇప్పుడు ఓన్ అంటే కొన్ని హోటల్స్ వీళ్ళకి ఓన్గా ఉన్నాయి, అండ్ మేనేజ్ అంటే కొన్ని హోటల్స్ లీజ్ తీసుకొని మేనేజ్మెంట్ మాత్రం వీళ్ళు చేస్తున్నారు. రెవెన్యూ షేర్ అండ్ లీజ్ ద్వారా కూడా హోటల్స్ అయితే మేనేజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బ్రాండ్ని ఫ్రాంచైజ్ ఇచ్చి కూడా వీళ్ళైతే రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసెట్ లైట్ స్ట్రాటజీ ద్వారా కూడా వీళ్ళైతే బిజినెస్ రన్ చేస్తున్నారు. అసెట్ లైట్ స్ట్రాటజీ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఓనర్ అయితే ఒక పర్సన్ ఉంటే, అండ్ దాంట్లో వీళ్ళైతే హోటల్ కన్స్ట్రక్షన్ చేసి బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. షేరింగ్ అనేది ఉంటుంది ఈ బిజ్ అసెట్ లైట్ స్ట్రాటజీలో. అండ్ వీళ్ళ బ్రాండ్ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ బ్రాండ్ కింద కూడా కొత్త కొత్త హోటల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ కంపెనీకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే FY25లో కనుక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 15.15 crore ఉంది. రెవెన్యూ 79.24 crore ఉంది. FY24 నుంచి 25 వరకు అయితే డబల్ అయితే గ్రోత్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే రెవెన్యూ అయితే జస్ట్ స్లైట్గానే గ్రో అయింది 20% అనేది. నెక్స్ట్ 23 నుంచి కూడా కంటిన్యూగా గ్రో అవుతూనే ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ అండ్ రెవెన్యూ కానీ. యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా రేజ్ చేయడం అనేది, దాంట్లో బిగ్ ఇన్వెస్టర్స్ ఉండాలి అనేది కూడా ఈ కంపెనీకి అయితే ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు. అండ్ మార్కెట్ క్యాప్ అయితే ఈ కంపెనీకి 269 crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఉంది. ఇది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి మార్కెట్ క్యాప్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. స్టాక్ పిఈ రేషియో అయితే 17.8గా ఉంది. ROC 24.2%గా ఉంది. ROE కూడా 37.9%గా ఉంది. ఈ కంపెనీ ఫేస్ వాల్యూ చూసుకుంటే ఒక్కొక్క షేర్కి గాను 10 రూపీస్గా చూపిస్తుంది ఫేస్ వాల్యూ. ఈ కంపెనీకి కాంపిటీషన్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటే కనుక రాయల్ ఆర్చిడ్ హోటల్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, అండ్ సయాజీ హోటల్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, చాయిస్ హోటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు.
ఈ కంపెనీలో బిజినెస్ గ్రోత్ ఉండడానికి గాని, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, టూరిజం ప్యాక్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లోకి ఆన్‌లైన్‌లో అయితే గనక టికెట్స్ బుక్ చేసుకునే ఫెసిలిటీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీస్ గాని అండ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్స్‌తో వీళ్ళైతే టై అప్ అయ్యారు. ఈ హోటల్‌లో రూమ్స్ బుక్ చేసుకోవడానికి గాని అండ్ ఫంక్షన్స్ చేసుకోవడానికి గాని. ఈ బి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయడం వల్ల గూడా వీళ్ళ బిజినెస్ అయితే గ్రోత్ ఉంటుంది. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం అయితే కనుక 6% అనేదైతే చూపిస్తా ఉంది. ఫ్యూచర్‌లో అయితే గ్రే మార్కెట్ ప్రీమియం ఇంకా పెరగొచ్చు. టైమ్ టు టైమ్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే గనక చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ ఐపీఓలో బిగ్ ఇన్వెస్టర్లు ఉండడం అనేదైతే ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు ఈ కంపెనీకి. అండ్ ఈ క ఈ ఐపీఓనైతే లాంగ్ టర్మ్ కింద గూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.